హాయ్ గైస్, వెల్కమ్ టు మినీ డ్రామాలా వర్షే. దిస్ ఇస్ స్టే టుగెదర్ పార్ట్ 17. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం. ఆ క్యాంప్ కూడా ముగుస్తుంది. అందరూ బయటకు వస్తూ ఉన్నారు. స్టైన్ బస్ కోసం వెయిట్ చేస్తూ ఉండగా సరావత్ లగేజ్ మొత్తాన్ని తీసి పెడుతూ ఉన్నాడు. అప్పుడు కరెక్ట్ గా అక్కడికి మిల్ వచ్చి వాడు కూడా లగేజ్ ని తీసి పెడుతూ ఉన్నాడు. ఇప్పుడు సరావత్ మిల్ దగ్గర నేను టైం ని వెతకడంలో హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్తాడు. ఇప్పుడు మిల్ వాడి పాకెట్ నుండి టైం దారిపోసుకున్నాడు కదా వాడు బ్రేస్లైట్, దాన్ని తీసి సరావత్ కి ఇస్తాడు. నేను వెతుకుతూ ఉంటే దొరికిందిరా, జాగ్రత్తగా చూసుకో, లేదంటే నేను తీసుకుపోతా అని చెప్తాడు. సరావత్ దేనికి మిల్ని చూసేసి దానికి నేను నీకు ఛాన్స్ ఇవ్వను అని చెప్తాడు. ఇప్పుడు కాంగ్ ని చూపిస్తున్నారు. కాంగ్ ఎగ్జామ్ కోసం రెడీ అవుతున్నాడు. కాంగ్ కి మిల్ నుండి ఒక మెసేజ్ వస్తుంది, ఎగ్జామ్ బాగా రాయి, ఆల్ ద బెస్ట్ అని మెసేజ్ చేశాడు. దీన్ని చూసేసి వాడు నవ్వుతూనే వాడి చేతిలో కట్టుకున్న వాచ్ ని చూస్తాడు. ఈ వాచ్ ని మిల్ వాడికి ప్రెజెంట్ చేశాడు. ఇప్పుడు టైం సరావత్ రూమ్ కి వచ్చారు. టైం పాటికి ఏదో చెప్తూ ఉన్నాడు. టైం మాటలు అస్సలు పట్టించుకోకుండా సరావత్ ఫోన్ లో ఏదో చూస్తూ ఉన్నాడు. దీన్ని చూసేసి టైం ఫుల్ టెన్షన్ కాగా దీన్ని గమనించిన సరావత్, రే నేను మ్యాన్ తోనే మాట్లాడుతున్నారా, కావాలంటే నువ్వే చూడు అని ఫోన్ ని ఇస్తాడు. టైం దీనికి ఇదంతా నాకు అవసరం లేదురా, దీనికంటే నాకు చాలా ముఖ్యమైన ఒక పని ఉందని చెప్పేసి స్నానానికి వెళ్తాడు. ఇప్పుడు సరావత్ కూడా వాడు ఫోన్ ని టేబుల్ మీద పెట్టేసి, రే టైం నీ బ్రేస్లెట్ దొరికిందిరా చెప్పేసి వాడు బాత్రూమ్ లోపలికి వెళ్ళిపోతాడు. రే ఏం చేస్తున్నావురా, నేను స్నానానికి వచ్చాను రా అని టైం అరుస్తూ ఉన్నాడు. ఇక్కడ బయట సరావత్ ఫోన్ కి ఎవరో మెసేజ్ చేస్తూ ఉన్నారు. ఎవరో పామన అమ్మాయి, సరావత్ ఎలా ఉన్నావురా, నిన్ను చూసి చాలా రోజులైందిరా అని మెసేజ్ చేసింది. నెక్స్ట్ డే యూనివర్సిటీలో సరావత్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ నెక్స్ట్ వచ్చే కాన్సర్ట్ కోసం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. కానీ మన టైం తూగి పడుతూ ఉన్నాడు. దాన్ని చూసి సరావత్ టైం దగ్గరకు వచ్చి, ఏరా మేము ప్లే చేస్తుంది రాక్ సాంగ్, ఇలాంటి రాక్ సాంగ్ కి నువ్వు నిద్రపోతున్నావా అని అడగ్గా, రే ఆ సాంగ్ ని ఒక్కసారి వింటే పర్వాలేదురా, వారం రోజులుగా ఆ సాంగ్ ని వింటూ ఉన్నా, ఇంకా నన్ను ఏం చేయమంటావురా, నాకు నిద్ర వస్తుందిరా చెప్తాడు. ఇప్పుడు ఆ బ్యాండ్ లో ఉండే ఒక అబ్బాయి పాపులారిటీ కోసం సరావత్ ఫోటోని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాని చెప్తాడు. దానికి సరావత్, వేసుకోరా, ఎందుకంటే నేనగా బెస్ట్ గిటారిస్ట్ అని చెప్తాడు. ఇప్పుడు ఏమైనా అక్కడున్న బాటిల్ ని తీసి వాటర్ అయిపోయిందని చెప్పగా, నేందా ఖాళీగా ఉన్నానుగా నేను తీసుకొస్తా అని చెప్పేసి టైన్ వాటర్ బాటిల్ ని తీసుకొని బయటికి వెళ్తాడు. వెళ్లే ముందు టైం సరావత్ పోస్ట్ ని చూస్తూ ఉన్నాడు. పోస్ట్ కింద కమెంట్ గా పామ్ అనే అమ్మాయి కమెంట్ చేసింది, సరావత్ నువ్వు చాలా కూల్ గా ఉన్నావురా అని కమెంట్ చేసింది. ఆ అమ్మాయి ఎవర్రా అని ఫోటో చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు టైం అందరికి డ్రింక్స్ తీసుకొస్తుండగా అక్కడొక అమ్మాయి టైం ని ఆపేసి, ఇక్కడ మ్యూజిక్ క్లబ్ ఎక్కడుంది అని అడగ్గా, నేను అక్కడికి వెళ్తున్నా అని చెప్తాడు. అయితే మంచిదే అయింది, నేను అక్కడికి వెళ్తున్నా, అక్కడ నా ఫ్రెండ్ ఉన్నాడని చెప్తుంది. ఎవరా ఫ్రెండ్, ఆ ఫ్రెండ్ నాకు ఖచ్చితంగా తెలుసుండాలే, పేరేంటి అని అడగ్గా దానికి ఆ అమ్మాయి సరావత్ అని చెప్పగా ఇప్పుడు టైం కి బల్బ్ వెలుగుతుంది. ఇందాక సరావత్ పోస్ట్ కింద ఒక అమ్మాయి కమెంట్ చేసింది కదా, ఫోటోలో ఉండే అమ్మాయి ఇక్కడుండే అమ్మాయి ఇద్దరు ఒక్కరే తెలుస్తుంది. ఈ అమ్మాయి పేరే పామ్. ఇప్పుడు సరావత్ అందరికి ఆ పామ్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ఇప్పుడు సరావత్ పామ్ దగ్గర, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడగ్గా, నేను నా పాత యూనివర్సిటీ నుండి డ్రాప్ అయిపోయాను, నేను ఇక్కడ జాయిన్ అవుతాం అనుకుంటూ ఉన్నా చెప్పగా, దీనికి సరావత్, ఏంటి సడన్ గా అని అడగ్గా, లేదురా నేను మ్యూజిక్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అవుదాం అనుకుంటూ ఉన్నా, అందుకని మ్యూజిక్ టీచర్ కావాలి అని అడగ్గా, దీని వినగానే సరావత్ క్లబ్ లో ఉండే ఒక అబ్బాయి, నేను చిన్నప్పటి నుండి గిటార్ ని ప్లే చేస్తూ ఉన్నా, నేను బాగా నేర్పిస్తాను చెప్పగా, నేను చాలా స్లో లర్నర్, నాకు నేర్పించాలంటే టీచర్ కి చాలా ఓపిక ఉండాలి, అంతే కదా టీచర్ అని సరావతి చూపించగా, దీని మొత్తం నిదానంగా వింటున్న టైం సరావతి టీచర్ అని చెప్పగానే సరావత్ దగ్గరకు వచ్చి, ఒక్క నిమిషం ఆగు, నువ్వు ఆల్రెడీ అమ్మాయికి నేర్పించావా అని సరావత్ ని అడగ్గా, దీనికి సరావత్ నిదానంగా, అవునరా స్కూల్లో ఉండేటప్పుడు నేను ఈ అమ్మాయికి నేర్పించాను చెప్తాడు. దీన్ని వినగానే టైం ఫుల్ గా షాక్ అవుతాడు. ఇప్పుడు పామ్ సరావత్ చేపట్టుకొని, నేను యూనివర్సిటీలో ఎలా అయినా జాయిన్ అవ్వాలి, నాకు నువ్వే హెల్ప్ చేయాలని బతిమాలుతూ ఉంది. దీన్ని చూసి టైం ఇంకా టెన్షన్ అయ్యి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సరావత్ కూడా ఏం చెప్పకుండా అక్కడ నిలబడిపోతాడు. ఆ రోజు నైట్ ఆఫీస్ లో టైప్ తన ఇంటర్న్షిప్ కోసం రెడీ అవుతూ ఉన్నాడు. అప్పుడు అక్కడికి మ్యాన్ రాగా టైప్ ఫుల్ టెన్షన్ అయ్యి, నువ్వేంట్రా ఇక్కడ అని అడగ్గా, నేను నీ కోసం చాలా సేపటి నుండి బయట వెయిట్ చేస్తూనే ఉన్నా, నువ్వు వచ్చేలా కనిపించట్లేదు, డోర్ ఓపెన్ లో ఉండింది, అందుకే లోపలికి వచ్చేసాను అని చెప్తాడు. ఇలా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు ఒక సెకండ్ కరెంట్ ఆఫ్ అయి వస్తుంది. ఇప్పుడు టైప్ సిస్టమ్ లో కొన్ని సేవ్ చేయకుండా పెట్టాడు, అది కరెంట్ పోయి రావడంతో డిలీట్ అయ్యింది. ఇప్పుడు మ్యాన్ టైప్ దగ్గరకు వచ్చి, రేపు నువ్వు రిపోర్ట్ ని సబ్మిట్ చేయాలి కదా, అందుకు నేను నీకు హెల్ప్ చేస్తాను చెప్తాడు. స్టార్టింగ్ లో టైప్ ఒప్పుకోవట్లేదు, కానీ మ్యాన్ మళ్ళీ బతిమాలుతూనే ఉన్నాడు.
చెప్తాడు. నా హెల్ప్ ని ఇప్పుడు నువ్వు వద్దనుకుంటే రేపు నువ్వు రిపోర్ట్స్ ని సబ్మిట్ చేయలేవు, చూసుకొని చెప్తాడు. సరే వేరే దారి లేక టైప్ కూడా ఒప్పుకుంటాడు. ఇప్పుడు మ్యాన్ పక్కన టేబుల్ లో టైప్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు వాడు ఏమనుకున్నాడు ఏమో తెలియదు గాని వాడి సిస్టమ్ ని తీసుకొచ్చి నేరుగా టైప్ పక్కన కూర్చొని టైప్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మ్యాన్ వాడు తీసుకొచ్చిన స్నాక్స్ మొత్తాన్ని టైప్ కి ఇస్తాడు. స్టార్టింగ్ లో టైప్ వద్దని చెప్పిన తర్వాత టైప్ తీసుకున్న స్నాక్స్ ని తింటూ ఉన్నాడు. ఇలా అని తెల్లారయ్యేదాకా డాక్యుమెంట్స్ మొత్తాన్ని టైప్ చేస్తూనే ఉన్నాడు. మార్నింగ్ టైర్ తో టైప్ ఆ టేబుల్ మీద పడుకునేస్తాడు. ఇప్పుడు మ్యాన్ టైప్ దగ్గరకు వచ్చి వాడు కోట్ ని తీసి టైప్ కి కప్పడానికి దగ్గరగా వస్తాడు. అదే టైం కి టైప్ కూడా కళ్ళు తెరిచి చూసేస్తాడు. ఏం చేస్తున్నారా అని టైప్ అడగ్గా నీకు చాలా ఇస్తుందేమో అనేసారా కోట్ ని కప్పుతున్నాను మ్యాన్ చెప్పగా రే కొరియన్ రొమాంటిక్ డ్రామాస్ చాలా చూసి చెడిపోయినట్టున్నారు అని టైప్ కింద చేస్తూ ఉన్నాడు. ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి ఒక మనిషి వస్తాడు. వీడి పేరు భీమ్. వీడు ఆ కంపెనీలోకి ఎంప్లాయ్. టైప్ ఇలా ఎర్లీ మార్నింగే పని చేయడం గమనించేసి నువ్వు ఇంకా ఇంటర్న్షిప్ మాత్రమే చేస్తున్నావు, ఎందుకు ఇంతలా కష్టపడుతున్నావు అని అడగ్గా ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా టైప్ మ్యాన్ ఇంట్రొడ్యూస్ చేస్తాడు. దీనికి భీమ్ హో నువ్వేనా మ్యాన్, నీ గురించి చాలా విన్నాను నేనని చెప్తాడు. నువ్వెప్పుడు చూసినా కుక్క పిల్లల టైప్ వెనక తిరుగుతూనే ఉంటావంటనే అని అడగ్గా దీన్ని వినగానే మ్యాన్ కి చాలా సంతోషం అవుతుంది. ఇప్పుడు భీమ్ మ్యాన్ దగ్గర రేపు టైప్ లాస్ట్ ఇంటర్న్షిప్ డే, అందుకని చిన్నగా ఫేర్వెల్ పార్టీ లాగా జరుగుతుంది, నువ్వు ఖచ్చితంగా పార్టీకి వచ్చి అని పిలుస్తాడు. దీని వినేసి టైప్ వీడేందుకు వద్దు అని అవాయిడ్ చేస్తూనే ఉన్నాడు. దీనికి మ్యాన్ మీరు ఇంత బలవంతంగా నన్ను పిలుస్తున్నారు కదా, నేను ఖచ్చితంగా వస్తానని చెప్తాడు. ఇప్పుడు ఇక్కడ ఈ ఇంట్లో టైని చూపిస్తూ ఉన్నారు. టైన్ కి ప్యామ్ గుర్తొస్తూనే ఉంది. ల్యాప్టాప్ ఓపెన్ చేసి టైన్ ఇన్స్టాగ్రామ్ ని ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ ని ఇద్దరిని కంపేర్ చేసి చూస్తూ ఉన్నాడు. ఇలా వీడు చూస్తూ ఉండగా అక్కడికి సరావత్ వస్తాడు. సరావత్ రాగానే ల్యాప్టాప్ ని మినిమైజ్ చేసేస్తాడు. టైన్ సరావత్ దగ్గర నువ్వు ఈ మధ్య చాలా బిజీగా ఉంటున్నావురా, అయినా గానీ నువ్వు ప్యామ్ కి గిటార్ ప్లే చేయడానికి ఒప్పుకున్నావు కదా అని చెప్పగా దీనికి సరావత్ టైన్ దగ్గర తనకు కొన్ని రోజుల్లో ఎగ్జామ్స్ రాబోతున్నాయిరా, తను అంతలా రిక్వెస్ట్ చేయడంతో నేను కాదనలేకపోయాను రా చెప్తాడు. దీన్ని వినేసి టైన్ కొంచెం డల్ అవుతాడు. దాన్ని చూసి సరావత్ టై నీకు నా దగ్గర ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పరని అడగ్గా అలా ఏం లేదురా, సరే టైం అయింది కదా నువ్వు బయలుదేరని చెప్తాడు. సరే అని చెప్పేసి సరావత్ కూడా అక్కడ నుండి బయలుదేరుతారు. ఇప్పుడు మళ్ళీ టైన్ ఇద్దరు ఇన్స్టాగ్రామ్ ని చూసి కంపేర్ చేస్తూనే ఉన్నాడు. ఇలా కంపేర్ చేయడంతో వాడికి ఏం తెలిసి వచ్చిందంటే దగ్గర ఇద్దరు ఇన్స్టాగ్రామ్ పోస్టులు ఒకేలా ఉన్నాయని తెలుసుకుంటాడు. దీని అంతా చూస్తున్న టైన్ చాలా కన్ఫ్యూజ్డ్ అయిపోతాడు. కట్ చేస్తే టైన్ వాళ్ళ ఫ్రెండ్స్ తో పాటు ఒక రెస్టారెంట్ కి వచ్చాడు. చెప్పాలంటే వాళ్ళ ఫ్రెండ్స్ టైన్ ని పిలుచుకొచ్చారు. అక్కడున్న ఫుడ్ ఒక్కరికి కూడా నచ్చలేదు, వ్యాక్ వ్యాక్ అంటూ ఉన్నారు. కానీ టైన్ మాత్రం ఏదో ఆలోచిస్తూ తింటూనే ఉన్నాడు. దీన్ని గమనించిన వాళ్ళ ఫ్రెండ్స్ ఏమైందిరా, ఎందుకు అలా ఉన్నావు, ఏం ఆలోచిస్తున్నావు అని అడగ్గా ఏం లేదురా, నా ఫ్రెండ్ కి వాడి బాయ్ ఫ్రెండ్ కి చిన్నగా గొడవరా, సరే ఒకటి చెప్పండి రా, కొత్తగా కొన్ని నచ్చినట్లయితే ఇన్నాళ్ళు కూడా ఉన్న వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతారా అని అడగ్గా దీనికి అందరూ ఏం ఆలోచించకుండా ఒక్కసారిగా అవునని చెప్తారు. దీనికి టైన్ ఫుల్ షాక్ అయ్యి ఏరా అందుకని ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ఇలా చెప్పేస్తారు అని అడగ్గా ఇందులో ఆలోచించడానికి ఏముందిరా అని అడగ్గా ఇప్పుడు ఫాంగ్ టైన్ దగ్గర అలా ఏం లేదురా టైన్, ఇప్పుడు కొత్తగా ఒక మనిషి నచ్చినా కానీ ఫస్ట్ లవ్ అని ఒకటి ఉంటుంది కదా, దాన్ని ఎవరూ మర్చిపోలేరా. ఇంకా ఓపెన్ గా చెప్పాలంటే ఫస్ట్ లవ్ తర్వాత వచ్చే అన్ని రిలేషన్షిప్ లోను వాళ్ళ ఫస్ట్ లవ్ లాగానే ఇంకో లవ్ ని సెలెక్ట్ చేస్తారా అని చెప్తాడు. దీని వినగానే టైన్ కి ప్యామ్ ఇన్స్టాగ్రామ్ పిక్స్ గుర్తుకొస్తాయి. ఆ అమ్మాయి కూడా స్క్రబ్స్ కాన్సెప్ట్ అంటే చాలా ఇష్టం. స్క్రబ్ కాన్సెప్ట్ కి వెళ్లి సరావత్ భుజం మీద చేవేసుకొని ఫోటో కూడా తీసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. నేను మొత్తాన్ని ఆలోచిస్తున్న టైన్ కి పిచ్చి పట్టినట్టు అయిపోతుంది. ఇప్పుడు టైన్ బయలుదేరి మ్యూజిక్ క్లబ్ కి వస్తాడు. వచ్చే దారి మొత్తం లాస్ట్ ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే సరావత్ టైన్ ఇద్దరు గేమ్ ఆడుతూ ఉండగా టైన్ ఆ లవ్ సాంగ్ గురించి అడుగుతూ ఉంటాడు కదా, ఆ గేమ్ లో భాగంగా టైన్ సరావత్ ని ఫస్ట్ క్రష్ ఎవరని అడగ్గా దానికి సరావత్ టైన్ తో నా హై స్కూల్ ఒక క్రష్ ఉండేదిరా. ఇప్పుడు టైన్ సరావత్ ఫస్ట్ క్రష్ ప్యామ్ అయి ఉంటుందేమో అని ఆలోచిస్తూ మ్యూజిక్ క్లబ్ కి వస్తాడు. అక్కడ చూస్తే సరావత్ ప్యామ్ పక్కన కూర్చొని సరావత్ ప్యామ్ కి గిటార్ నేర్పిస్తూ ఉన్నాడు. దీన్ని చూడగానే టైన్ కి సరావత్ ఫస్ట్ టైం టైన్ కి నేర్పిస్తాడు కదా గిటార్. అది కాకుండా ఇందాక టైన్ ఫ్రెండ్స్ చెప్పారు కదా ఫస్ట్ లవ్ లాగానే మిగతా లవర్స్ కూడా ఉంటారని చెప్పేసి అదే గుర్తుకొస్తుంది. ఇదంతా మిక్స్ అయ్యి టైన్ కి ఏం చేయాలో అర్థం కాకుండా చాలా కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సరావత్ ఆపోజిట్ సైడ్ లో కూర్చో ఉన్నాడు కదా, అందుకని టైన్ వచ్చి వెళ్ళింది అస్సలు తెలీదు. ఇప్పుడు ప్యామ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండగా సరావత్ ప్యామ్ తో టెస్ట్ కి ఏ సాంగ్ ని పాడుతున్నావు అడగ్గా దీనికి ప్యామ్ నేను ఒక సాంగ్ ని రాసి ప్లే చేద్దాం అనుకుంటూ ఉన్నాను చెప్పగా సాంగ్ అంతా రాయడం వచ్చా అనడ
నాకు రాయడం తెలీదు, కానీ రాయడం బాగా వచ్చిన వాళ్ళు నాకు బాగా తెలుసు అని చెప్తుంది. సరావత్, ముందంతా నాకు ఒక సాంగ్ రాసిస్తా అని చెప్తుంటావు కదా, ఇప్పుడు నాకు రాసిస్తావా అని అడగ్గా సరావత్ దీనికి ఏం చెప్పాలో అర్థం కాకుండా సైలెంట్ గా ఉండిపోతాడు. ఇప్పుడు మ్యాన్ టైప్ కి ఫేర్వెల్ పార్టీ లాగా అరెస్ట్ చేశారు కదా, అక్కడికి వస్తాడు. అక్కడున్న వాళ్ళందరినీ చూస్తే చాలా ప్రొఫెషనల్ గా డిగ్నిటీగా ఉన్నారు. మ్యాన్ చూస్తే చాలా క్యాషువల్ గా డ్రెస్ అయ్యాడు. నేరుగా టైప్ అక్కడ కూర్చొని అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు భీమ్ మ్యాన్ దగ్గర నువ్వెక్కడ ఇంటర్న్షిప్ చేయాలనుకుంటున్నావు అడగ్గా దేనికి మ్యాన్, నాకు ఇంకా ఐడియా లేదు, నేను ఇప్పుడేగా ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉన్నాను, తర్వాత ప్లాన్ చేస్తాను చెప్తాడు. దీన్ని వినేసి అందరూ నవ్వుతూ ఉన్నారు. ఏంటి నువ్వు ఇంకా ప్లాన్ చేయలేదా? మేమంతా స్కూల్లో ఉన్నప్పుడే ఎక్కడ ఇంటర్న్షిప్ చేయాలి, ఎక్కడ జాబ్ చేయాలి అన్ని ప్లాన్ చేసుకున్నామని చెప్తాడు. నువ్వేంట్రా ఫ్యూచర్ గురించి ఇంకా ప్లాన్ చేయలేదనడగ్గా నేను నా ఫ్యూచర్ గురించి బాగా ప్లాన్ చేశాను. గ్రాడ్యుయేషన్ అయిన వెంటనే టైప్ దగ్గరకు వచ్చేసి టైప్ నువ్వు నా బాయ్ ఫ్రెండ్ గా ఉంటావా అని అడుగుతానని చెప్తాడు. దీన్ని చెప్పగానే అక్కడున్న వాళ్ళందరూ కిండల్ గా నవ్వుతూ ఉన్నారు. దీన్ని చూడగానే మ్యాన్ ఒకలాగా అయిపోతుంది. ఇప్పుడు భీమ్ మ్యాన్ దగ్గర ఏంటి గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత టైప్ ని బాయ్ ఫ్రెండ్ గా ఉండమని అడుగుతావా? నువ్వు ఏ జాబ్ చేయాలనుకుంటున్నావో నీకే ఐడియా లేదు. టైప్ ఎంత సంపాదిస్తున్నాడో నీకు తెలుసా? నువ్వు వాడిని బాగా చూసుకుంటావా అని అడగ్గా దేనికి మ్యాన్, నా దగ్గర డబ్బు మాత్రమే లేకుండా ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా చెప్తున్నా టైప్ ని బాగా చూసుకుంటా, నేనంత త్వరగా దేన్ని గివప్ చేయనని చెప్తాడు. దీన్ని వినగానే మళ్ళీ అక్కడున్న వాళ్ళందరూ నవ్వడం స్టార్ట్ చేస్తారు. మ్యాన్ కు ఒకలాగా అయిపోతుంది. దీన్ని టైప్ గమనించి వాడు ఇంకా చిన్న పిల్లోడే, వాడిని కిండల్ చేయకండి అని చెప్తాడు. అప్పుడు కరెక్ట్ గా వాళ్ళు తినిన దానికి బిల్ వస్తుంది. ఆ బిల్ ని భీమ్ తీసుకొని నా దగ్గర డబ్బు అంతా లేదు, నా దగ్గర చాలా నమ్మకం ఉంది, దాన్ని తీసుకుంటారా అని కిండల్ చేస్తూ ఉన్నాడు. దీన్ని వినగానే మ్యాన్ ఫుల్ హర్ట్ అయ్యి కావాలంటే నాది టైప్ ది నేనే బిల్ పే చేస్తా అని చెప్తాడు. దేనికి భీమ్ అదంతా అవసరం లేదు, ఇది నా ట్రీట్, నేనే పే చేస్తా అని చెప్తాడు. మళ్ళీ మ్యాన్ వద్దొద్దు మా ఇద్దరికి నేనే పే చేస్తా అని చెప్తాడు. దీన్ని వినేసి భీమ్ చాలా కిండల్ గా అయితే మా అందరిది నువ్వే పే చేయని చెప్పేసి బిల్ ని మ్యాన్ కి ఇచ్చేస్తాడు. ఆ బిల్ అమౌంట్ చాలా వచ్చింది. దాన్ని చూడగానే మ్యాన్ ఇంకా డల్ అయిపోతాడు. ఏం చేయాలో అర్థం కాకుండా ఆ అమౌంట్ నే మ్యాన్ చూస్తున్నాడు. దీన్ని చూసి అక్కడున్న వాళ్ళు ఇంకా నవ్వుతూ ఉన్నారు. ఆ బిల్ ని భీమ్ తీసుకొని నేనేదో ఊరికి చెప్పాను రా, ఈ అమౌంట్ చాలా పెద్దది, ఇవ్వు నేనే పే చేస్తా, నీ దగ్గరున్న డబ్బులతో నువ్వు ట్యూషన్ ఫీస్ ని కట్టుకోరని చెప్తాడు. నాకెందుకో భీమ్ పిలిచి అవమానపరుస్తున్నట్టుగా ఉంది. ఇప్పుడు అందరూ తినేసి ఇంటికి బయలుదేరుతూ ఉన్నారు. అప్పుడు మ్యాన్ టైప్ దగ్గరకు వచ్చి రా నేను డ్రాప్ చేస్తా అని చెప్తాడు. టైప్ కూడా మ్యాన్ తోనే వెళ్దాం అనుకుంటాడు. అంతలోనే భీమ్ మధ్యలో వచ్చేసి టైప్ రారా నేను డ్రాప్ చేస్తా అని చెప్తాడు. మ్యాన్ దానికి మీరు బయలుదేరండి నేను టైప్ ని డ్రాప్ చేస్తా అని చెప్తాడు. ఇప్పుడు భీమ్ కార్ నుండి బయటకు వచ్చేసి టైప్ నువ్వే డిసైడ్ చేసుకో, ఆ కార్ లో చాలా లగ్జరీగా వస్తావా లేదా డబ్బా బండిలో వస్తావా అని అడగ్గా దీని వినగానే మ్యాన్ కి ఫుల్ కోపం వచ్చి భీమ్ ని కొట్టేకి ముందుకు వస్తాడు. టైప్ మ్యాన్ కి సర్ది చెప్పేసి భీమ్ రా మనం కలిసి వెళ్దామని చెప్పేసి కార్ లో వెళ్ళి కూర్చునేస్తాడు. ఇప్పుడు ఇక్కడ ఇంట్లో టైప్ సరావత్లు పడుకోబోతున్నారు. అప్పుడు టైం చాలా డల్ గా ఉండడం గమనించేసి ఏమైంది టైం ఒంట్లో బాగాలేదని అడగ్గా ఏం లేదురా, ఈ రోజు మా ఫ్రెండ్స్ 4-5 రెస్టారెంట్ లో తిప్పించేశారా, అందులో తినింది ఏదో సెట్ కానట్టుంది, అందుకే లైట్ గా స్టొమక్ పెయిన్ వచ్చినట్టుంది అని చెప్తాడు. అందుకు సరావత్ టైం కి టాబ్లెట్ తీసుకొచ్చిస్తాడు. ఇప్పుడు టైం టాబ్లెట్ ని తినేసి సరావత్ మన మ్యూజిక్ వీడియోని రికార్డ్ చేసి చాలా రోజులైంది, ఈ రోజు రికార్డ్ చేద్దామని అడగ్గా దేనికి సరావత్ చాలా లేట్ అయిందిరా, అందులో నీకు ఒంట్లో బాలేదు, నువ్వు పడుకొని రెస్ట్ తీసుకోరా అని చెప్పేసి సరావత్ పడుకునేస్తాడు. ఇప్పుడు టైం వాడు ఫోన్ లో స్క్రబ్ సాంగ్స్ పెట్టుకుని మళ్ళీ ప్యామ్ సరావత్ ఇద్దరు కలుస్తున్నట్టుగా థింక్ చేస్తూ చాలా బాధపడుతూ ఉన్నాడు. ఒకవేళ సరావత్ నన్ను వదిలేసి వెళ్ళిపోతాడేమో అనేసి టైం కి తెలియకుండా వాడి కళ్ళల్లో నుండి నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ కూడా అవుతుంది. టైం కి ఇంకా స్టొమక్ పెయిన్ అలానే ఉంది. దీన్ని చూసి సరావత్ ఈ రోజు నేను లీవ్ వేసి నేను నిన్ను చూసుకుంటాను రా చెప్తాడు. దేనికి టైం అదంతా అవసరం లేదురా, నీకు వేరే ప్రాక్టీస్ ఉంది, నువ్వు బయలుదేరా అని చెప్పేసి సరావత్ ని పంపించేస్తాడు. ఇప్పుడు టైం తింటూ ఉన్నాడు. కానీ మళ్ళీ టైం ఫ్రెండ్స్ చెప్పారు కదా అదే గుర్తుకొస్తూ ఉంది. సరావత్ తో ఈ విషయం గురించి ఓపెన్ గా మాట్లాడదామా వద్దా అని కన్ఫ్యూజ్డ్ గా కూర్చో ఉన్నాడు. ఒంట్లో ఇంకా బాగాలేకపోవడంతో టైం సరావత్ కి కాల్ చేస్తాడు. అప్పుడు కరెక్ట్ గా సరావత్ ఇంటికి వచ్చేస్తాడు. టైం చాలా సర్ప్రైజ్ గా నువ్వేంట్రా ఇక్కడ అడగ్గా నువ్వు ఇక్కడ ఒంట్లో బాగాలేకున్నావు, నేనెలా అక్కడ ఉండగలను చెప్పు, నేను నీకోసం గంజి తీసుకొచ్చాను తినరా అని చెప్పగా టైం సరావత్ ని చూస్తూ ఉన్నాడు. సరావత్ టైం ని
ఏమైందిరా ఎందుకు అలా చూస్తున్నావు అని అడగ్గా ఇప్పుడు టైం నిదానంగా వెళ్లి సరావత్ ని హక్ చేసుకునేస్తాడు. సరావత్ కూడా టైం ని గట్టిగా హక్ చేసుకుంటాడు. ఇలా టైం సరావత్ ని హక్ చేసుకునేటప్పుడు టైం కళ్ళలో సరావత్ మీద చెప్పలేనంత ప్రేమ కనిపించింది నాకు. వాడి మనసులో సరావత్ ని దూరం చేసుకోకూడదు. దీన్ని నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. వాడి కళ్ళల్లో అంత ప్రేమ కనిపించింది సరావత్ పట్ల. ఈ సిరీస్ మొత్తానికి ఒక్క షాట్ అంటే చాలా ఇష్టం. 100 సార్లు మళ్ళీ 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 చూసుంటాను. వాడి కళ్ళల్లో కనిపించే ప్రేమ సరావత్ యు ఆర్ లక్కీ అనిపించింది నాకు. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇప్పుడు టైం సరావత్ దగ్గర ప్యామ్ అయిన నీ ఫస్ట్ లవ్ అని అడగ్గా సరావత్ దీనికి అవును ప్యామ్ అయిన ఫస్ట్ లవ్ అని చెప్తాడు. నాకు తన పైన ఫీలింగ్స్ వచ్చాయి కానీ నా ఫీలింగ్స్ ని తనకు చెప్పుకోలేదు. టైం దీనికి ఎందుకు చెప్పలేదురా అని అడగ్గా దేనికి సరావత్ నాకెందుకో నిన్ను చూసిన తర్వాత వచ్చిన ఫీలింగ్ ఉంది. ఆ ఫీలింగ్ తన నుండి నాకు రాలేదని చెప్తాడు. అందుకే నేను చెప్పలేదని చెప్తాడు. దీనికి టైం ఒకవేళ తన ఫ్రెండ్షిప్ ని ఎక్కడో పోగొట్టుకుంటావో అనే భయంతో చెప్పలేదేమో అడగ్గా అది కాకుండా నేను తన షాడోలా కూడా కనిపించవచ్చు నీకు. దీనికి సరాత్ వెంటనే రే ఇదంతా నీకెవరు నేర్పించారా అని అడగ్గా అది కాదురా నాకు తనకి చాలా కామన్ థింగ్స్ ఉన్నాయిరా. దీని వినేసి సరాత్ ఛాన్సే లేదురా అని చెప్తాడు. దీనికి టైం మా ఇద్దరికి ఒకే కూల్ డ్రింక్ అంటే ఇష్టం రా అని చెప్తాడు. దీనికి సరాత్ తనకు ఆ కూల్ డ్రింక్ అంటే అస్సలు నచ్చదురా. ఆ రోజు కాఫీ లేదురా అందుకని ఆ డ్రింక్ ని తీసుకొచ్చిందని చెప్తాడు. నాకు తనకు స్క్రబ్ కాన్సెప్ట్ అంటే ఇష్టం రా అని చెప్తాడు. తనకి అన్ని బ్యాండ్స్ అంటేనే ఇష్టం రా అది కాకుండా నీలాగే స్క్రబ్ మాత్రమే తనకు నచ్చలేదురా అని చెప్తాడు. దానికి టైం తనకు గిటార్ అంటే ఇష్టం రా అని చెప్తాడు. దీనికి సరాత్ నవ్వుతూనే తనకు గిటార్ అంటే ఇష్టమే కానీ నువ్వు మాత్రం నా కోసమే గిటార్ క్లబ్ కి వచ్చావు కదరా అని చెప్పేసి అది కాకుండా ఆ రోజు చాలా బలవంత పెట్టి స్క్రబ్ కాన్సర్ట్ కి పిలుచుకొచ్చాడు అని చెప్తాడు. నువ్వు తను ఏ విషయంలో డిఫరెంట్ గా ఉంటారో నీకు తెలుసా సరాత్ అడగ్గా ఏంటి అని టైం అడగ్గా ఈ రోజు కాకపోయినా రేపైనా ప్యామ్ ఇంకొకరి సొంతం అయిపోతుంది కానీ నువ్వు అలా కాదు నువ్వెప్పుడు నాకే సొంతం ఎప్పటికీ నువ్వు నాకు మాత్రమే సొంతం ఇలా చెప్పేసి టైని గట్టిగా హక్ చేసుకుంటాడు. టైని కూడా తన మనసులో ఉన్న కన్ఫ్యూజన్స్ మొత్తం తొలగిపోయి సరావత్ ని గట్టిగా హక్ చేసుకుంటాడు. ఇప్పుడు టైం సరావత్ దగ్గర ప్రాక్టీస్ నుండి మధ్యలోనే వచ్చేసావు కదా రా కాలేజ్ కి వెళ్దామని చెప్పేసి సరావత్ ని పిలుస్తాడు. సరే అని చెప్పేసి సరావత్ కూడా బయలుదేరుతూ ఉండగా ఇప్పుడు టైం ఆ బ్యాగ్స్ ని తీస్తూ ఉండగా అక్కడ ఒక పేపర్ ఉంది. ఆ పేపర్ ని తీసి సరావత్ నువ్వు ఒక సాంగ్ ని రాస్తున్నావు కదా ఆ సాంగ్ ఇదేనని అడగ్గా సరావత్ ఆ పేపర్ ని టక్ అని టైం దగ్గర నుండి లాక్కునేసి ఇది నాది కాదురా నా ఫ్రెండ్ అని చెప్పేసి ఆ పేపర్ ని మర్చి జోబులో పెట్టుకునేస్తాడు. ఇప్పుడు యూనివర్సిటీకి రాగా అక్కడ ప్యామ్ సరావత్ కోసం వెయిట్ చేస్తూ ఉంది. ఇక్కడేం చేస్తున్నావు ప్యామ్ అని సరావత్ అడగ్గా ఈ రోజు నాకు గిటార్ నేర్పించాలి కదా అందుకే వెయిట్ చేస్తున్నా అని చెప్తుంది. నేను నీకు రేపు నేర్పిస్తాను ఈ రోజు నాకు ప్రాక్టీస్ ఉందని చెప్తాడు. దేనికి ప్యామ్ వదలకుండా నేను ఆల్రెడీ వచ్చేసాను కదరా ప్లీజ్ నాకు నేర్పించని బతిమాలుతూనే ఉంది. అది కాకుండా నా టెస్ట్ కి ఏ సాంగ్ ని ప్లే చేయాలో దాని గురించి నీ దగ్గర డిస్కస్ చేయాలని చెప్తుంది. దీనికి సరావత్ సైలెంట్ గా ఉండగా టైం సరావత్ దగ్గర మీకెళ్ళిన ప్రాక్టీస్ కి ఇంకా అరగంట ఉంది ఇద్దరు మాట్లాడేసి రండి నేను పైన వెయిట్ చేస్తుంటా అని చెప్పేసి టైం అక్కడ నుండి వెళ్తాడు. టైం మెట్లెక్కుతూ ఉండగా ప్యామ్ కరెక్ట్ గా సరావత్ దగ్గర నా కోసం సాంగ్ రాస్తున్నావు కదా ఆ సాంగ్ ఎలా వెళ్తుంది అని అడగ్గా దీన్ని టైం వినేస్తాడు. ఇప్పుడు టైం మ్యూజిక్ రూమ్ కి వెళ్లి వీడు ప్రాక్టీస్ చేద్దామని గిటార్ కార్డ్ పేపర్స్ అన్ని బయటకు తీస్తూ ఉన్నాడు. అందులో కొద్దిసేపటికి ముందు టైం దగ్గర నుండి సరావత్ ఒక పేపర్ ని లాక్కున్నాడు కదా ఆ పేపర్ ఉంది. ఇప్పుడు సరావత్ ప్యామ్ మ్యూజిక్ క్లబ్ రూమ్ ముందుకు వస్తారు. ఇప్పుడు సరావత్ దగ్గర ప్యామ్ సాంగ్ రాసావని అడగ్గా ఇంకా పూర్తి చేయలేదు ఇప్పుడే స్టార్ట్ చేశాను చెప్తాడు. నాకు సాంగ్ లిరిక్స్ అని ఎలా ఉండాలో ఒక ఐడియా ఉంది నేను నీకు చెప్తాను నాకు అలానే రాసిస్తావని అడగ్గా సరే చెప్పని సరావత్ చెప్పగా ఆ సాంగ్ వచ్చి ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ మధ్య జరిగే సంఘటన. ఆ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ చాలా క్లోజ్ అందుకని వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్ ని సరిగ్గా పట్టించుకోలేదు. ఒక రోజు ఆ ఫ్రెండ్ కి ఇంకో బెస్ట్ ఫ్రెండ్ దొరికాడు. అప్పుడు రియలైజ్ అవుతుంది ఇంకో ఫ్రెండ్ కి ఆ ఫ్రెండ్ కి ఇంకో ఫ్రెండ్ ఎంత ముఖ్యమో అనేసి ఎలా అయినా ఇంకో ఫ్రెండ్ ని తన జీవితంలోకి తీసుకురావాలని ఫ్రెండ్ చాలా ప్రయత్నిస్తూ ఉంది. ఇలా ప్యామ్ చెప్తూ ఉండగా సరాత్ అమ్మాయిని ఆపేసి ఇది నాకెందుకో సాంగ్ లాగా అనిపించట్లేదు. ప్యామ్ కూడా నవ్వుతూనే ఇది మన గురించి అని చెప్తుంది. వీళ్ళ మాట్లాడుకుంటూ ఉండగా మ్యూజిక్ క్లబ్ రూమ్ లోపల టైన్ ఆ సాంగ్ ని చూసాడు కదా కార్డ్స్ అన్ని చూడగానే టైం కి డౌట్ వస్తుంది. గిటార్ ని తీసి ఆ కార్డ్స్ ని అలానే ప్లే చేస్తాడు. ప్లే చేసి చూస్తే ఈ సాంగ్ నే సరావత్ ఆ వీడియోలో ప్లే చేశాడు కదా ఫస్ట్ టైం సరావత్ టైం ని చూసాడని చెప్పాడు కదా అప్పుడు ప్లే చేశాడు కదా అదే సాంగ్ ఇది. దీన్ని చూడగానే టైం కి చాలా టెన్షన్ అయిపోతుంది. ఇది ప్యామ్ కోసం రాసిన సాంగ్ నా కోసం ఫస్ట్ టైం రాసిన సాంగ్ అని ఎందుకు చెప్పాడు నాకు అబద్ధం చెప్పేశాడని టైం చాలా ఫీల్ అవుతూ ఆ రూమ్ నుండి బయటకు వస్తాడు. బయటకు వచ్చి చూస్తే ప్యామ్ సరావత్ ని గట్టిగా హక్
చూసుకుంది. గట్టిగా హక్ చేసుకుని సరావత్ మనం ముందు ఎలా ఉన్నామో అలానే ఉందాం. నీకు నా మీద ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నాయని నాకు బాగా తెలుసు. ఐ లవ్ యూ సరావత్ అని ప్యామ్ చెప్పగా దీన్ని టైన్ వినేస్తాడు. దీన్ని వినగానే టైన్ ఫుల్ షాక్ అవుతాడు. సరావత్ టైన్ వచ్చింది చూసేసి ప్యామ్ ని ముందుకు తోస్తాడు. టైన్ ఏం మాట్లాడకుండా అక్కడి నుండి బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చేసి టైన్ వల్ల కంట్రోల్ చేయకుండా గట్టిగా నోరు తెరిచి ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకు ఇలా నాకే జరిగింది అని వాడికి క్వశ్చన్ చేసుకొని గట్టిగా ఏడుస్తూ ఉన్నాడు. ఇలా టైం ఏడుస్తుండగా ఈ సాడ్ మూమెంట్ తో ఈ పార్ట్ ముగుస్తుంది. ఓకే గాయస్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నెక్స్ట్ ఫైనల్ ఎపిసోడ్ లో నేను మీ అందరినీ కలుసుకుంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ జే సైనింగ్ ఆఫ్.